Hi students, this is K. Mujakar, lecturer in commerce. In today's concept, we can discuss about the fiscal or budgetary policy. Before going to discuss this topic, till now who have not yet subscribed my channel, please subscribe my channel in order to get more updates. ఓకే హియర్ ఫిజికల్ పాలసీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అంటే ప్రతి కాంపిటేటివ్ సర్కిల్స్లో కానీ ఇలాంటి ఫిజికల్ పాలసీ గురించి కంపల్సరీ ఒక 1 or 2 క్వశ్చన్స్ అడిగేకి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫిజికల్ పాలసీ అంటే ఏమి? ఇక్కడ ఫిజికల్ పాలసీ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బడ్జెటరీ పాలసీ ఏమని ఇక్కడ మనం డిస్కస్ చేసాం. హియర్ ఫిజికల్ పాలసీ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ది అగ్రిగేట్ ఎఫెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంట. అంటే ఇక్కడ ఏమీ కాదు, ఫిజికల్ పాలసీ అంటే ఏమీ కాదు, ఇది ఒక అగ్రిగేట్ అనమాట. అంటే ఓవరాల్గా ఒక గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ ది ట్యాక్సేషన్ ఆఫ్ ఇన్కమ్, ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్, డెఫిసిట్ ఫైనాన్సింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డెట్స్ ఇన్ అన్ ఎకానమీ. అంటే ఇక్కడ ఏమిటంటే ఫిజికల్ పాలసీ అంటే ఏమేమి ఇంక్లూడ్ అవుతుందంటే ఇట్ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ ఒక అగ్రిగేట్ ఎఫెక్ట్. దేనికి సంబంధించి ఎఫెక్ట్ అంటే ఇది ఒక సంబంధించిన ఎఫెక్ట్ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్కి అండ్ ట్యాక్సేషన్ ఆఫ్ ఇన్కమ్, ఎంత మనము ట్యాక్సెస్ నుంచి ఇన్కమ్ కలెక్ట్ అవుతా ఉంది, ఇంకా ప్రొడక్షన్కి సంబంధించి, ఇంకా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, ఇంకా డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రాఫిట్స్ అయితే మనం ఏమంటాము సర్ప్లస్కి సంబంధించింది, డెఫిసిట్ అంటే లాసెస్. అంటే ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్కి సంబంధించి బడ్జెట్ లోలో ఉంటే లేకపోతే మనకి లాస్లో ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటాం. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ మీన్ బై హియర్ డెఫిసిట్ ఫైనాన్సింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ట్యాక్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ దేనిపైన స్పెండ్ చేస్తుంది గవర్నమెంట్ దేనిపైన స్పెండ్ చేస్తుంది అయ్యాక, ఇప్పుడు ట్యాక్సెస్ నుంచి వచ్చిన ఇన్కమ్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, ఎక్స్పెండ్ చేస్తూ ఉంది ఎవరిపైన, పబ్లిక్ పైన. అవునా? అంటే ఆ స్పెండ్ చేస్తుంది చూసినారు, ఆ యాక్టివిటీస్ని ఏమంటాం మనము వెల్ఫేర్ యాక్టివిటీస్ అంటాం. వాటిని ఆ యాక్టివిటీస్ని మనం ఏమంటామంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏమిటంటే కొన్నిసార్లు మనము గవర్నమెంట్ ఏం చేస్తుంది, నంబర్ ఆఫ్ పాలసీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ తన యొక్క గవర్నమెంట్ దాంట్లో ఒక 5 years పాలసీలో ఒక 20 పాలసీస్ ఇంప్లిమెంట్ చేసింది అంటే 1 yearలో అనుకుందాం. ఆ 20 పాలసీస్కి దానికి సంబంధించిన మనకి ఇన్కమ్ ఉండాలి వాళ్ళపైన స్పెండ్ చేయడానికి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఒక 15 పాలసీస్ స్పెండ్ చేసినాము, కాకపోతే మనకు ఒక 5 పాలసీస్కి ఇంప్లిమెంట్ చేయాలి, కాకపోతే దానికి బడ్జెట్ అనేది లేదు. అలాంటప్పుడు మన ఫైనాన్స్ ఉంటుంది కదా, మనకు వచ్చిన ఇన్కమ్ ఏమవుతుందంటే డెఫిసిట్ అవుతుంది. దాన్నే మనం ఏమంటామంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటాం. కాకపోతే ఆ పాలసీస్ని మనము ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్నిసార్లు బయట నుంచి బారోడ్ ఫండ్స్ అనేది తెచ్చుకుంటుంది అనమాట. అందుకని ఇక్కడ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటాం. ఓకే, అండ్ ద పబ్లిక్ డెట్స్ ఆఫ్ ది ఎకానమీ. అంటే ఇక్కడ ఏమిటంటే ఫిజికల్ పాలసీ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ది అగ్రిగేట్ ఎఫెక్ట్. అంటే ఓవరాల్గా అంటే కేవలము నాట్ ఏ సింగల్, ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ద మ్యాక్రో వన్. దేనికి ఎఫెక్ట్, అగ్రిగేట్ ఎఫెక్ట్ ఆఫ్ ఓవరాల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్కి మరియు ఆ యొక్క ట్యాక్సేషన్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించింది అనమాట. అంటే నేను ఏమంటానంటే ఫిజికల్ పాలసీ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ట్యాక్సేషన్ పాలసీ కూడా అని నేను చెప్పుకుంటాను. ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బడ్జెటరీ పాలసీ, ఇంకా క్లారిటీగా చెప్తాను మీకు ఫిజికల్ పాలసీ అంటే ఏమి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఏం చేసింది, ఏదో ఒక గవర్నమెంట్ వచ్చింది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ గవర్నమెంట్ వచ్చిందనమాట. ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే నంబర్ ఆఫ్ ప్రామిసెస్ అనేది చేసింది. ఇక్కడ ఆ ప్రామిసెస్ మేడ్ చేయడానికి ఏం కావాలి, ఒక ఫిజికల్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. అంటే ఒక గవర్నమెంట్ ఏం చేస్తుంది, నంబర్ ఆఫ్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది ఉండొచ్చు, ఓకేనా, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఉండొచ్చు, డెవలప్మెంట్కి సంబంధించి ఉండొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఉండొచ్చు, ఇరిగేషన్ ఫెసిలిటీసు, అగ్రికల్చరు, ఇండస్ట్రీసు, సర్వీస్ సెక్టార్సు, అంటే ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీస్కి సంబంధించి ఉండొచ్చు అనమాట. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్లో ఆ పాలసీస్ని మెయింటైన్ చేయడానికి ఏం చేయాలి, మనము ఒక ఫిజికల్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే బడ్జెటరీ పాలసీ అంటే ఆ పాలసీస్కి సంబంధించి ఆ ఇయర్లో ఎంత బడ్జెట్ మెయింటైన్ చేయాలి,
దానికి సంబంధించి వాటిని ఒక ఫిజికల్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి వాటికి ఎంత బడ్జెటరీ పాలసీ అనేది డిసైడ్ చేస్తారనమాట. దాన్నే ఇక్కడ మనము ఫిజికల్ పాలసీ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బడ్జెటరీ పాలసీ అంటాం. అంటే ఇక్కడ అదే ఫిజికల్ పాలసీ అంటే ఏమో కదా, ఇది ఒక మైక్రో వన్ కాదు, ఇది ఒక మ్యాక్రో వన్, ఇది ఒక మ్యాక్రో వన్. అందుకని ఇట్ సెల్ఫ్ ఇది అగ్రిగేట్ ఎఫెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. అంటే మ్యాక్రో వన్ అంటే సింగిల్ కాదు కదా, అందుకని ఇది ఓవరాల్ ఎఫెక్ట్ ఆఫ్ గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ ఎంత, దానికి ట్యాక్సేషన్ ఆఫ్ ఇన్కమ్, ప్రొడక్షన్, ఎంప్లాయ్మెంట్, డెఫిసిట్ ఫైనాన్సింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డెట్స్ ఇన్ అన్ ఎకానమీ. పబ్లిక్ డెట్స్ అంటే మనకు తెలిసిందే, నార్మల్గా మనము మనకి ఇండియాకి ఎంత సంబంధించి అంత ఎఫెక్ట్. నెక్స్ట్ ఇట్ మే బి టర్మ్డ్ యాజ్ బడ్జెటరీ పాలసీ. ఇప్పుడే నేను చెప్పుకున్నాను కదా, ఇట్ మే బి ఆల్సో నోన్ యాజ్ బడ్జెటరీ పాలసీ. ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఎకానమీ. ఇప్పుడే నేను చెప్పుకున్నాను. అంటే ఫిజికల్ పాలసీ అంటే ఏమి, మనము మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్, సేమ్ రిలేటెడ్ ఎగ్జాంపులే చెప్తాను. ఇప్పుడు థింక్ దట్ I am or there is one particular government, there is one XYZ government in a particular state level or it may be a central level. ఓకే, వాళ్ళ ఆ యొక్క ఫిజికల్ పాలసీని నేను ఇంప్లిమెంట్ చేయడానికి నా యొక్క స్టేట్ యొక్క ఎఫైర్స్ని మేనేజ్ చేయడానికి నా యొక్క ఎంత కావాలంటే 100 crores అనేది కావాలన్నమాట. ఆ యొక్క ఫిజికల్ పాలసీలో డిసైడ్ చేయడానికి ఆ ప్రజలకి ఓవరాల్గా సర్వే చేసి ఎంత కావాలనిపించింది అంటే 100 crores కావాలనిపించింది అనమాట. అంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతా ఉంది, ఇన్కమ్ అనేది సెవరల్ యాక్టివిటీస్లో జనరేట్ అవుతా ఉంది. అవునా కదా. ఇప్పుడు ఉండే దాంట్లో డైరెక్ట్ ఇన్కమ్ నుంచి, డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి మనకేం వస్తూ ఉంది, ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతా ఉందా లేదా. ఓకే, ఇన్కము ఇది ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇన్కమ్ని మనం ఏం చేస్తాము, ఎక్స్పెండిచర్ వైపు ప్రజలకి స్పెండ్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ ఎంత ఇన్కమ్ వచ్చింది, మనము ఎంత స్పెండ్ చేయాలి, ఎంత ఇన్కమ్ వచ్చింది ఎంత స్పెండ్ చేయాలి. కొన్నిసార్లు ఉన్న పాలసీస్ని, ఆ యొక్క పాలసీస్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే, ఆ యొక్క ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే బారోడ్ ఫండ్స్ నుంచి అంటే బయట నుంచి ఫైనాన్సింగ్ అనేది తీసుకుంటాం. అందుకని ఏమంటున్నాం, ఇక్కడ ముందుగానే డిసైడ్ చేస్తున్నాం ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత స్పెండ్ చేస్తున్నాం మన యొక్క ఎకానమీ. అందుకనే కదా ఇది బడ్జెటరీ పాలసీ అంటున్నాము. అవునా కదా, అందుకనే కదా ఇది బడ్జెటరీ పాలసీ అంటా ఉన్నాము. ఇంకా ఏమంటున్నాం దీన్ని మనము, ఇది ఒక ఓవరాల్గా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్కి సంబంధించింది ఎంత ట్యాక్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది, ప్రొడక్షన్స్, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, అందుకని దీన్ని బడ్జెటరీ పాలసీ అంటున్నాం. అంటే ఇక్కడ చూడు, ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఎకానమీ అని చెప్తున్నాము. ఫిజికల్ పాలసీ వర్క్స్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎకానమీ అండ్ సోషల్ గ్రోత్ ఆఫ్ ఏ కంట్రీ. అదే ఫిజికల్ పాలసీ ఏ విధంగా వర్క్ అవుతుందంట, ఒక వెపన్ లాగా, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక ఆయుధం లాగా ఎవరికి వర్క్ అవుతుందంట, మన యొక్క ఎకానమీలో, మన యొక్క ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా వర్క్ అవుతుందంట, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్గా వర్క్ అవుతుందంట. అంటే అండ్ ఆల్సో సోషల్ గ్రోత్ ఆఫ్ ఏ కంట్రీ. అందుకని ఏం చేస్తుందంటే ప్రతి గవర్నమెంటు ఒక ఫ్రేమ్ చేసుకుంటుంది అనమాట ఫిజికల్ పాలసీ సంబంధించి. అంటే దేన్ని దృష్ట్యా పెట్టుకుంటుంది అనమాట, ఒక ఫిజికల్ పాలసీ ఒక గవర్నమెంటు, XYZ గవర్నమెంటు, మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ అన్నట్టు ముందుగానే ఒక గవర్నమెంటు ఆ ప్రజలకి ఫిజికల్ పాలసీ మేక్ చేయాలంటే ఏం చేస్తుందంటే ఓవరాల్గా ఫ్యాక్టర్స్ అనేది కన్సిడర్ చేస్తుంది అనమాట. అంటే ఏ విధంగా గ్రోత్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ ఆర్ క్లోజ్లీ ఇంటర్రిలేటెడ్ అండ్ దేర్ఫోర్ షుడ్ బి పర్స్యూడ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఈచ్ అదర్. నేను మానిటరీ పాలసీ నెక్స్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను అనమాట. ఓకే, మానిటరీ పాలసీ అంటే ఏం లేదు, RBI అనేది ఇష్యూ చేస్తుంది మానిటరీ పాలసీ. అంటే ఎంత కావాలి ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఫిజికల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ ఆర్ క్లోజ్లీ ఇంటర్రిలేటెడ్ అని ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఫిజికల్ పాలసీ, ఇప్పుడు నేను బడ్జెటరీ డెసిషన్స్ తీసుకోవాలంటే దేనిపైన డెసిషన్ తీసుకుంటాను, క్వాలిటేటివ్గా తీసుకోగలనా? నో. నేనేం దేనిపైన తీసుకోగలను? అఫ్కోర్స్ క్వాలిటేటివ్గా డెసిషన్స్ తీసుకుంటాం, క్వాంటిటేటివ్గా కూడా డెసిషన్స్ తీసుకుంటాం. కాకపోతే ఆ యొక్క ఫిజికల్ పాలసీలో మనం ఆ బడ్జెటరీ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనకేం కావాలి, మనీ అనేది కావాలి. ఆ మనీ ఉంటేనే మనము వాటిని ఫుల్ఫిల్ చేయగలం. అంటే క్వాంటిటేటివ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది మనీ అనమాట. అందుకని ఫిజికల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ అంటే ఏమి అంటే ఇట్ ఈస్ ఏ క్లోజ్లీ ఇంటర్రిలేటెడ్, దేర్ ఫోర్ ఇట్ షుడ్ బి పర్స్యూడ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఈచ్ అదర్. ఎందుకు కోఆర్డినేషన్ ఉండాలి?
ఎందుకు కోఆర్డినేషన్ ఉండాలి అంటే ఇక్కడ చూడండి మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు నువ్వు మెయింటైన్ చేయాలంటే ఏం కావాలి, నీకు ఫండ్స్ కావాలి, అవునా కదా. ఇప్పుడు ఇది ఇంక్రీజింగ్లో ఉంది, నీ యొక్క పాలసీ డిక్రీజింగ్లో ఉంటే కుదురుతుందా, లేదు. ఇది ఏ విధంగా ఉండాలంటే ఈక్వల్గా ఉండాలి. అంటే మానిటరీ పాలసీ ఎంత ఉంటుంది దానికి ఉంటేనే నువ్వు వాటిని ఫుల్ఫిల్ చేయలేవు. నీ దగ్గర మానిటరీ పాలసీలో మనీ తక్కువ ఉంది, ఫిజికల్ పాలసీలో ఏమో బడ్జెటరీ ఎక్కువ ఉంది, అప్పుడు ఏ విధంగా మేనేజ్ చేయగలము, మనము మేనేజ్ చేయలేము. అందుకని ఫిజికల్ పాలసీ మానిటరీ పాలసీ క్లోజ్లీ లింక్డ్ ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరు ఏ విధంగా వర్క్ చేయాలంటే కోఆర్డినేషన్తో వర్క్ చేయాలి. ఓకే, ఫిజికల్ పాలసీ బ్రింగ్స్ అబౌట్ ద చేంజెస్ ఇన్ ది మనీ సప్లై త్రూ బడ్జెటరీ డెఫిసిట్. ఏం చేస్తుంది ఫిజికల్ పాలసీ, అవునా కదా, మనీ సప్లైలో చేంజెస్ తెస్తుంది, అవునా కదా. ఇప్పుడు నేను ఇష్యూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా చేంజెస్ జరుగుతుంది త్రూ బడ్జెటరీ డెఫిసిట్. అండ్ ఎక్సెసివ్ ఫిజికల్ డెఫిసిట్ ఏమవుతుంది, ఇప్పుడే నేను చెప్పుకున్నాను ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏమండి. ఎక్సెసివ్గా ఉన్నట్టయితే ఏమవుతుంది మనకి, ఫిజికల్ డెఫిసిట్ రిక్వెస్ట్ టు కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మనము అది దేనికి యూస్ అవుతుందంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి. ఇన్ఫ్లేషన్ అంటే మీ కంటిన్యూస్ రైజింగ్ ఆఫ్ ప్రైసెస్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఫిజికల్ పాలసీ వెరీ లో డెఫిసిట్ ఏమవుతుంది, లిబరల్ మానిటరీ పాలసీ అవుతుందన్నమాట. ఎందుకంటే మన యొక్క ఫిజికల్ పాలసీలో లో డెఫిసిట్ ఉంటే మనం ఏం చేయొచ్చు, లిబరల్గా మన మానిటరీ పాలసీని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అవునా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మానిటరీ పాలసీలో ఎక్కువ డెఫిసిట్ లాసెస్ వస్తుంది, అప్పుడు మనము వాటిని మేనేజ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ధరలు అనేది పెంచుతాం, మనం ఏం చేస్తాము ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ చేస్తాం, అంటే ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ అనేది ఇంప్రూవ్ చేస్తాం. అప్పుడే కదా ఆ యొక్క మానిటరీ పాలసీకి ఆ యొక్క ఇన్ఫ్లేషన్ మ్యాచ్ అయితేనే వాటిని మనము మేనేజ్ చేయగలం, అవునా కదా. రీసెంట్గా ఈ కోవిడ్-19లో ఏమైంది, ఓవరాల్గా మనకి ప్రొడక్షన్ ఓవరాల్గా 3 టైప్ ఆఫ్ సెక్టార్స్ నుంచి ఓవరాల్గా రావాల్సిన రవాణా కానీ, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ, అగ్రికల్చర్ యాక్టివిటీస్, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, సర్వీస్ సెక్టర్ ఏమైంది, ఓవరాల్ యాక్టివిటీస్ ఆగిపోయింది, ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏమైందంటే ఆగిపోయింది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయడం జరిగింది ఇక్కడ, వాట్ వీ హ్యావ్ డన్ హియర్, అలాంటి సిచ్యువేషన్స్లో లాసెస్ వచ్చింది. వాటిని ఇప్పుడు రీసెంట్గా మనము ఇక రిమూవ్ చేసినప్పుడు మనం ఏం చేసినాం, కోవిడ్-19 యొక్క రిస్ట్రిక్షన్స్ని రిమూవ్ చేసినప్పుడు రీసెంట్గా మనం ఏం జరిగింది ఇక్కడ, మనము ఇన్ఫ్లేషన్ పెంచడం అనేది జరిగింది, అవునా కదా, వాటిని మీట్ చేయడానికి. అదే ఫిజికల్ పాలసీ మన యొక్క బడ్జెటరీ పాలసీ లోగా ఉన్నిందంటే మనం ఏం చేసుకోవచ్చు, మామూలుగా మన యొక్క మానిటరీ పాలసీని లిబరల్ చేసుకోవచ్చు. ఓకే, ఫిజికల్ పాలసీ దేనికి సంబంధించి అంటున్నాం, ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు ఇస్ రిలేటెడ్ టు ది పబ్లిక్ రెవెన్యూ ఎంత, పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎంత, and allied matters thereof. The unsustainability levels of government deficit in the late 80s can be attributed to ముందు ఏ విధంగా ఉందంటే హై లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఉంది, ఇన్సఫిషియంట్ రెవెన్యూస్ ఉన్నాయి, పూర్ రిటర్న్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అవునా కదా ముందు మనం చెప్పుకున్నట్టు. ఇప్పుడైతే ఓవరాల్గా చేంజెస్ వచ్చినాయి. ఓకే, ఫిజికల్ రిఫార్మ్స్ ఎయిమ్స్ ఆర్ రెడ్యూసింగ్ ఎక్స్పెండిచర్. ఫిజికల్ రిఫార్మ్స్ ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా లాట్ ఆఫ్ డెఫిసిట్స్ ఇక్కడ ఉన్నాయని 80sలో ఈ విధంగా, అందుకని ఫిజికల్ రిఫార్మ్స్ అనేది ఇంప్లిమెంట్ చేసినారు అన్నమాట. ఫిజికల్ రిఫార్మ్స్ దేనికి ఇంప్లిమెంట్ చేసినారంటే ఎక్స్పెండిచర్ని అంటే డెఫిసిట్ని తగ్గించడానికి, అండ్ రెవెన్యూస్ని ఏం చేస్తున్నాం మనము పెంచుతున్నాము. ఎందుకోసము, ఇన్ ఆర్డర్ టు ఎర్నింగ్ ఏ పాజిటివ్ ఎకనామిక్ రిటర్న్స్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్. ఎలాంటి మెషర్స్ తీసుకుంటున్నామంట, మెయిన్గా ఇప్పుడు మనము ఏం చెప్పుకున్నాం ఇక్కడ ప్రీవియస్లో 80sలో ఫిజికల్ డెఫిసిట్ ఏర్పడింది. కారణాలు ఏమి, ఎక్కువ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉన్నాయి, వాటిని ఫుల్ఫిల్ చేయాలంటే రెవెన్యూస్ ప్రాపర్గా లేవు, ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా లేవు, అందుకని వాటిని మేనేజ్ చేయాలంటే ఏం చేసినా మనము ఒక ఫిజికల్ రిఫార్మ్స్ అనేది తెచ్చినాం. ఎందుకు, దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, రెవెన్యూ పెంచుతున్నాము, ఎక్స్పెండిచర్ని తగ్గిస్తున్నాము. అది ఏమంట మెయిన్గా 2 రకాలంట. మొట్టమొదటి మెజర్ ఏమిటంటే పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనమాట. అది ఏమని ఇక్కడ కింద చూస్తాం. పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో మనం ఏం చేస్తాము, పబ్లిక్ కన్స్ట్రక్షన్కి సంబంధించింది, ఇంకా పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీస్కి సంబంధించి, అంటే ఇక్కడ ఇల్లులు ఇలాంటివి, అంటే వెల్ఫేర్ ఇప్పుడే నేను చెప్పుకున్నాను కదా, ఏ అయితే గవర్నమెంట్ మీకు స్పెండ్ చేస్తుందో ప్రజలపైన వాటిని వెల్ఫేర్ యాక్టివిటీస్. ఇంకా సెక్యూరిటీస్ కోసం ఎక్స్పెండ్ చేయడము, అంటే పోలీస్ సెక్యూరిటీసు, మిలిటరీ, ఇవన్నాక గవర్నమెంట్ గ్రాంట్స్ అనమాట. అంటే నెక్స్ట్ ఇది పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, అంటే ఇక్కడ ఏమిటంటే గవర్నమెంట్ పబ్లిక్ పైన స్పెండ్ చేసే యాక్టివిటీస్ అనమాట. నెక్స్ట్ ఫైనాన్సింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆర్ గవర్నమెంట్ రెవెన్యూ, అంటే ఇక్కడ ముందుగా మనం ఏం చెప్పుకున్నాము, పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఒక గవర్నమెంట్ నేను ఒక XYZ గవర్నమెంట్ ఏం చేస్తున్నాను, నేను కన్స్ట్రక్షన్స్ పైన, పేద ప్రజల పైన, వాళ్ళ యొక్క సుఖ సంతోషాల కోసము, వాళ్ళ యొక్క బాధ్యతల కోసం నేనేం చేస్తున్నాను, నా యొక్క బాధ్యతతో నేనేం చేస్తున్నాను,
వాళ్ళపైన నేను ఇంప్లిమెంట్ చేసిన పాలసీస్ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఫైనాన్సింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఏమి అంటే గవర్నమెంట్ రెవెన్యూ ఏ విధంగా అంటే ఇప్పుడే నేను చెప్పుకున్నాను కదా, ఫిజికల్ రిఫార్మ్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేసినారు, ఎక్స్పెండిచర్ని తగ్గించాలి, దాంతోపాటు ఏం చేయాలి నేను రెవెన్యూని ఇంక్రీజ్ చేయాలి. అందుకని ఏం పద్ధతులు ఉన్నాయంటే ఇక్కడ మొట్టమొదటిది ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేసి ఏమొస్తుంది మనకి, రెవెన్యూ జనరేట్ అవుతుందా లేదా, ఇంకా పబ్లిక్ డెట్ ఫిజికల్ డెఫిసిట్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ మేజర్గా ఏమి ఇక్కడ టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, దాని ద్వారా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందా లేదా, మనము ఇంపోర్ట్స్ ఎక్కువ చేస్తే ఏమొస్తుంది మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇంకా వనరులు టు మొబిలైజ్ అవైలబుల్ రిసోర్సెస్, ప్రాపర్గా వనరులు అవైలబిలిటీ ఉండేటట్టు, ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ వెల్త్ ఈక్వల్గా ఉన్నట్టు అన్ఈక్వల్గా కాకుండా, ఇంకా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్లో, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ ప్రైస్ని కంట్రోల్లో పెట్టుకుంటూ ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తూ, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే డెఫిసిట్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో మనకి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంది రూపీస్లో ఉంటుంది, నేను అమెరికాలో గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసుకున్నాను, నేను వాళ్ళకి పేమెంట్ చేయాలంటే దే రూపంలో కట్టాలి $US, కాకపోతే వీళ్ళ యొక్క ధర అప్రాక్సిమేట్గా $70 పైన ఉంటుంది, మంది ఆ యొక్క $1కి అంత కట్టాలి నేను. అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళది హై లెవెల్ ఆఫ్ కరెన్సీ, మంది లో వాల్యూ ఆఫ్ కరెన్సీ, అలాంటి సిచ్యువేషన్స్లో పేమెంట్స్లో ఏమవుతుంది డెఫిసిట్ వస్తాయి. అలాంటి దాన్ని నేను బ్యాలెన్స్ చేయడము, ఇంకా ఏం చెప్పుకోవచ్చు నేను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడము, ఇంకా నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం అంటే ది టోటల్ వాల్యూ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇప్పుడే నేను చెప్పుకున్నాను, ది టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇస్ నోన్ యాజ్ నేషనల్ ఇన్కమ్. ఇంకా ఏముంది టు ఎన్హాన్స్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్. ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ ఎట్లా వస్తాయి, ఇప్పుడు నేను అదే ఎక్స్పోర్ట్ చేస్తే నేను $US కట్టేటప్పుడు నాకు ఎక్కువ ఇది వచ్చింది, అందుకని అలాంటి డెఫిసిట్ నేను తగ్గించుకోవాలంటే నేనేం చేయాలి, నేను నా యొక్క గూడ్స్ని నేను ఇంపోర్ట్ చేసుకోకుండా వాళ్ళ నుంచి మనం ఏం చేయాలి, మన యొక్క గూడ్స్ని వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ చేస్తే ఏమొస్తుంది మనకి వాళ్ళ నుంచి ఇప్పుడు $US నుంచి లేకపోతే స్విస్ ఫ్రాన్సెస్ నుంచి వాళ్ళ యొక్క హై లెవెల్ ఆఫ్ వాల్యూ ఆఫ్ కరెన్సీ వస్తే మనకి ఏమొస్తుంది, మన యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతుందా లేదా, అందుకని వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ అనమాట. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్ తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.